నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ ఫ్యామిలీ అంటే పులివెందులకు సంబంధించి కావచ్చు, కడప ప్రాంతంలో ఓ రాజకీయ ఫ్యామిలీ అని చెప్పి తెలుసు. కానీ ఎందుకో వైఎస్ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల కావచ్చు, ఎందుకని తిరుమల తిరుపతి వెంకన్న పైన ఇంత కసిగట్టారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నందుకు ఏం జరిగిందో తెలుసు. అదేవిధంగా తిరుమల తిరుపతికి సంబంధించి పవిత్రమైన లడ్డూని కల్తీ చేసినందుకు, రోజా టికెట్లు అమ్ముకున్నందుకు, అక్కడ అన్యమత ప్రచారాలు చేస్తూ మిగతా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అక్కడ పెట్టడంతో నిజంగా వైసీపీ పార్టీ ఈరోజు ఏమైందని తెలుసు. 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఇదంతా పక్కన పెడితే కనీసం 2% ఓటింగ్ కూడా లేనటువంటి ఒక కాంగ్రెస్ సంబంధించి పీసీసీ అధ్యక్షురాలైన షర్మిల గారు కూడా ఈరోజు దళిత వాడల్లో గుడులు కడతానని చెప్పి తిరుమల చెప్తే ఇప్పుడు అంత కసిగా మాట్లాడుతుందంటే నిజంగా ఎలా? అంటే తిరుమల తిరుపతి దేవుడితో పెట్టుకోవద్దని చెప్పేసి అనుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ కుటుంబం అంత కక్ష కట్టిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఒక మతాన్ని మరో మతం గౌరవించాలనేది ప్రతి మతంలో చెప్తుంటారు. వాళ్ళ క్రిస్టియన్ మతంలో కూడా చెప్తారు, అన్ని మతంలో. కాకపోతే వాళ్ళు మత ప్రచారానికి విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చే ఒక ఫ్యామిలీ వాళ్ళది. అంటే క్రిస్టియన్స్ అందరూ ఆ విధంగా ఉంటారంటే ఉండే అవకాశాలు ఉండవు. కానీ ఈ మత ప్రచారకులుగా వాళ్ళ భర్తనే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ భర్త ఉండడంతో పాటు చాలామంది మత మార్పిడులు కూడా జరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు. అంటే ఇక్కడొక్కటే కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో 2 కొండలతో పాటు అసలు హిందూ మతాన్ని నమ్మని భూమన కరుణాకర్ రెడ్డిని అప్పట్లో టీటీడీ చైర్మన్గా చేయడం జరిగింది. చైర్మన్గా ఎవరిని చేస్తారు? మతాన్ని గౌరవించి, సంప్రదాయాలని గౌరవించి, సంస్కృతిని గౌరవించి, దాని పట్ల అంకిత భావంతో సేవ చేసే వాళ్ళని దానికి చైర్మన్గా నియమిస్తారు. ఆయన అసలు నాస్తికుడు, దాంతోపాటు క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుపతి తిరుమల దేవస్థానానికి చైర్మన్గా అక్కడ చేయడం జరిగింది. అక్కడి నుంచే ప్రారంభమైంది. దాని ద్వారా అక్కడ ఏదైతే 2 కొండలే చాలు అని చెప్పడం ద్వారా అక్కడనే అన్యమత ప్రచారంతో పాటు వివిధ మార్గాల్లో దాన్ని తగ్గించే ప్రయత్నం. ఎందుకంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలకే కాకుండా భారతదేశం యావత్తు కూడా గౌరవించే, అభిమానించే, ఆరాధించే ఒక ప్రత్యక్ష దైవం. తిరుపతి తిరుమల దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని ఏమంటారు? ప్రత్యక్ష దైవం అంటారు. సరే, మన పురాణాల్లో ఏమి చూసుకున్నా అవన్నీ మనకు కనిపించని దేవతలు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు అతను నమ్మే భక్తులు. నువ్వు నమ్మని భక్తులకు నమ్మకు. నమ్మని ఎవరు తిరుపతికి రమ్మని ఎవరు చెప్పరు, వచ్చే వాళ్ళని వద్దనరు. అలాంటి దీన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులు దర్శనాలు చేసుకుంటారు. తిరుపతికి వెళ్ళాలంటే 2-3 నెలల సమయం టికెట్ బుక్ చేసుకుంటేనే దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడ మన మంత్రుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి వరకు అక్కడికి వెళ్తుంటారు. అంటే అందరికీ అంత నమ్మకం. అలాంటి నమ్మకమైన దాని మీద దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ముగ్గురు ఒకే గాడిన కట్టినట్టుగా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, షర్మిల కూడా అదే చేసింది. షర్మిలకు సంబంధం లేదు. తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు గుడులు కట్టుకుంటారు, బడులు కట్టుకుంటారు, ఆసుపత్రులు కట్టుకుంటారు, వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటారు. ప్రభుత్వం వీళ్ళకి ఏం డబ్బులు కేటాయించలేదు, ప్రభుత్వ డబ్బులతోటి కట్టుకోవట్లేదు. వాళ్ళు గుడులు కట్టుకోవాలి. ప్రతి పాత ఎవరైతే పురాతనంగా ఉన్న గుడులను అభివృద్ధి చేయాలని కూడా గతంలో తీర్మానించుకోవడం జరిగింది. ఎక్కడైనా గుడులు ఉంటే వాటిని కొంత మనం ఆర్థిక సాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయాలనేది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడివి? ప్రభుత్వం నుంచో, క్రిస్టియన్ మిషన్ నుంచో వచ్చిన డబ్బులు కాదు. భక్తులు వేసిన డబ్బుల్ని భక్తులకే ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టే క్రమంలో దళిత వాడల్లో కూడా దేవుణ్ణి 500 గుడులు కట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ గుడులు కట్టడం వల్ల ఏంటంటే 2 రకాల అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే దళితులకు గుడిలో ప్రవేశం లేదనే ఒక విమర్శ ఉంది. హిందూ మతంలో వీళ్ళు రానివ్వట్లేదనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శను దూరం చేయడానికి వాళ్ళు కూడా అస్పృశ్యులు కాదు, వాళ్ళు కూడా దేవాలయాలకు ప్రవేశించవచ్చు అనేది ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు, దాంతోపాటుగా తిరుపతి అనేది కొంచెం దూర వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే ఒక 2 రోజులు ప్రయాణం ఉంటుంది, 2 రోజులు దర్శనం ఉంటుంది, ఒక 4-5 రోజులు. మామూలుగా ఆ దళిత వాడల్లో ఉండే వ్యక్తులు రోజుగా కూలి చేసుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఇది వదులుకొని వెళ్ళినట్టయితే ఒక 4-5 వేల వరకు వాళ్ళకి బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ మధ్యలోనే గుడి ఉన్నట్టయితే, ఆ గుడి వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టయితే, ఒకటి అస్పృశ్యత లేదు, మాకు దగ్గరికి
ఎక్కడికి దేవుడు వచ్చాడు అనేది వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. రెండో అభిప్రాయం వ్యయ ప్రయాసాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక స్లమ్ ఏరియా ఉందనుకో, స్లమ్ ఏరియా ఉంటే ఎప్పుడు స్లమ్గానే ఉంటుంది. ప్రభుత్వం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోదు. ఒక గుడి వచ్చిందనుకో, గుడి చుట్టూ కూడా పరిశుభ్రత పాటించాలి, పరిసరాలను బాగుంచాలి. దాంతోపాటు కొంత అక్కడ ఉండే వాసులకు కొంత ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. ఒక గుడి వచ్చిందంటే ఒక కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటారు, ఒక పూల దుకాణం పెట్టుకుంటారు, ఒక ఫోటోల దుకాణం పెట్టుకుంటారు. అంటే దానికి అనుబంధంగా కొంతమందికి జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. అక్కడ పరిశుభ్రత ఉంటుంది, వాటర్ స్కేర్సిటీ ఉంటాయి, వాటర్ తీరుస్తూ ఉంటారు, అక్కడ అభివృద్ధి జరుగుతుంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అసలు అంటే హర్షించాల్సిన అవసరం ఉంది. దాన్ని విమర్శిస్తూ అసలు గుడిలో అవసరమా, నీకు టాయిలెట్లు కట్టొచ్చు కదా, టాయిలెట్లు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ఎన్జిఓ చేసే పని ఎన్జిఓ. ఒక ఎన్జిఓ వచ్చి నేను ఆసుపత్రి నిర్మాణానికి డబ్బులు ఇస్తా అంటే నువ్వు ఆసుపత్రికి ఎందుకు ఇస్తున్నావు, వేరే దానికి మనం ఎట్లా చెప్తాం? వాళ్ళు ఎన్జిఓస్, వాళ్ళు వచ్చి ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి వచ్చి ఇది చేయకు నువ్వు అది చేయంటే వాళ్ళు ఏది చేయాలనుకుంటాం, మనం ఒక సాయం చేయాలనుకుంటాం, ఆ సాయం మనకు నచ్చినట్టుగా చేస్తాం. కానీ ఇది కాదు, ఇది వద్దు, మాకు బాత్రూమ్ కట్టి మా ఇంట్లోకి వేరే పనులు ఉన్నాయంటే అది నిజంగా ఏంటంటే అక్కడ ఖచ్చితంగా కూడా అక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఏదైతే హిందూ ధర్మానికి దూరంగా ఎవరైతే దళిత వాడల్లో దళితులు ఉన్నారో అక్కడ ఈ క్రిస్టియన్ మిషనరీస్ చర్చిలు నిర్మించడం జరిగింది. ఆ చర్చిలు నిర్మించడం ద్వారా వాళ్ళందరినీ కూడా మత మార్పులను చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇంతకాలం జరిగింది అదే. చాలా చోట్ల ఏం జరిగిందంటే ఈ మమ్మల్ని దళితులను ఎవరిని దేవాలయాలకు రానివ్వట్లేదని కొంత వాళ్ళు అసంతృప్తితో ఉన్న వర్గాలు ఏంటంటే అక్కడ ఒక చర్చి రాగానే వాళ్ళకు డబ్బు రూపేనే కానీ మిగతా రూపాయలనే ఆశ చూపించి వాళ్ళని చర్చిలోకి ఆహ్వానించి మత మార్పిడి చేయడం ద్వారా క్రిస్టియానిటీని పెంచుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ దేవాలయాలు కట్టినట్టయితే అది వీళ్ళకి ఎక్కడ తగ్గిపోతుందో, అంటే మత మార్పిడి తగ్గిపోతుందో, వాళ్ళ భర్తకు ఉద్యోగం పోతుందో అనేది ఒక బాధ. వాళ్ళ భర్త మత ప్రబోధకుడు, అతను ఎంతమందిని మత ప్రచారం చేసి మత మార్పిడి చేసినట్టయితే ఆయనకు అంత ప్రాధాన్యత పెరుగుతుంది, అన్ని డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం కోల్పోతుందని ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తి, అన్ని మతాలను గౌరవించాల్సిన వ్యక్తి ఒక మతానికి వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడుతుంది? ఇప్పుడు దాన్ని చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఇది ఆమె చెప్పేది, చంద్రబాబు నాయుడు దాన్ని హైజాక్ చేస్తున్నాడు, నేనే కట్టించినట్టు ప్రమోట్ చేస్తున్నాడు, తిరుపతి తిరుమల దేవస్థానాలు కడితే మాకేం అభ్యంతరం అంటే దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఒక గుడి కానీ బడి కానీ ఒక ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలు కట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం ఉండాలి. దానికి కారణం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్లో కానీ, లేదంటే అక్కడ పరిసరాల్లో ఉండే అనుమతుల విషయంలో కానీ, కరెంటు కానీ, ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం సహకారం లేకుండా ఏ పని చేసే అవకాశం లేదు. ఇంతెందుకు ప్రతి రాజధాని నగరంలో కూడా దేవాలయాలు కట్టాలని చెప్పి తిరుపతి తిరుమల దేవస్థానం నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కొంతమంది భూమి కేటాయించడానికి కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ మద్దతు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు నడువాయి. ఈ విషయాలన్నీ షర్మిలకు తెలివయా అంటే తెలుసు, కానీ ఎక్కడ ఈ గుడులు కట్టినట్టయితే తమ మత ప్రచారానికి అడ్డుపడతాయనే ఉద్దేశం తప్పిస్తే అక్కడ ఏం లాజిక్ లేనట్టుగా మనకు కనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అటు సైడ్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటిది ఏదైతుందో వెంకన్న విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.